హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సెషన్లో యాంగులర్ ఫ్రేమ్వర్క్తో వర్క్ చేయాలి అనుకున్నట్లయితే మనకి 2 సాఫ్ట్వేర్స్ అయితే కావాలి. ఫస్ట్ ఈజ్ NodeJS సాఫ్ట్వేర్ అనేది కావాలి అండ్ విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్. మనం కోడ్ చేయాలి అనుకున్నట్టయితే ఒక ఎడిటర్ అయితే కావాలి కదా. సో దీనికి విజువల్ స్టూడియో కోడ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫస్ట్ NodeJS అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసి ఉండాలి. సో ఒకవేళ ఇన్స్టాల్ చేసిందా లేదా అనేది చెక్ చేయాలి అనుకున్నట్లయితే మీ దాంట్లో కమాండ్ ప్రాంప్ట్ ఉన్నట్లయినా, అంటే విండోస్ యూజర్స్ ఎవరైనా ఉంటే కమాండ్ ప్రాంప్ట్లో నోడ్ అనేది కానీ టైప్ చేసి ఎంటర్ కానీ క్లిక్ చేసినట్లయితే మనకి నోడ్ వర్షన్ అనే డీటెయిల్స్ అయితే వస్తాయి. నా దాంట్లో ఆల్రెడీ NodeJS అయితే ఇన్స్టాల్ చేసింది, మీకు చూపిస్తాను. జస్ట్ ఏ లింక్ ద్వారా మనం ఇన్స్టాల్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. దాని ద్వారా ఇన్స్టాల్ చేయండి. అండ్ ఒకవేళ మీ దాంట్లో నోడ్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి అనుకున్నట్లయితే, విండోస్ యూజర్స్ కానీ ఉన్నట్లయితే CMD కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి. అండ్ మ్యాక్ యూజర్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే టెర్మినల్ అయితే ఓపెన్ చేయండి. సో టెర్మినల్ అండ్ నోడ్ అనేది ఇచ్చేసింది, జస్ట్ నోడ్. ఓకే, సో నోడ్ అనేది ఇచ్చిన తర్వాత నాకు వర్షన్ 14.15.5 అనే వర్షన్ అయితే నా దాంట్లో NodeJS అనేది ఉంది. సో మీ దాంట్లో ఒకవేళ ఏ వర్షన్ అనేది చూడండి. ఒకవేళ లేదు అనుకున్నట్లయితే, NodeJS కానీ లేదు అనుకున్నట్లయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. NodeJS డౌన్లోడ్లోకి వెళ్ళండి అండ్ ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను షేర్ చేస్తాను. ఓకే, విండోస్ యూజర్స్ ఎవరైనా ఉన్నట్లయితే విండోస్ ఇన్స్టాలర్ క్లిక్ చేయండి. అండ్ మ్యాక్ యూజర్స్ ఎవరికైనా ఉన్నట్లయితే మ్యాక్ ఓఎస్ ఇన్స్టాలర్ అనేది క్లిక్ చేయండి. అండ్ నేను ప్రెసెంట్ ఇప్పుడు మ్యాక్ ఓఎస్ యూస్ చేస్తున్నాను కాబట్టి సో ఇది నేను క్లిక్ చేస్తాను. ఓకే, సో నేను ఇది ఓపెన్ చేశాను అండ్ నెక్స్ట్ కంటిన్యూ అగ్రీ. సో చూడండి, క్లోజ్. ఓకే, ఇప్పుడు నోడ్ అనేది నేను జస్ట్ రీఇన్స్టాల్ అనేది చేశాను అంతేను. ఆల్రెడీ నా దాంట్లో ప్యాకేజ్ అనేది మీకు చూపించాను కదా, మ్యాక్ ఓఎస్ ఇన్స్టాలర్ అనేది ఉంది కదా, అది ఆల్రెడీ నా సిస్టంలో అయితే ఉంది అండ్ అది రీఇన్స్టాల్ అయితే చేశాను. ఓకే, నోడ్ సేమ్ ఇంతకు 14.15 సంథింగ్ ఉంది, ఇప్పుడు 14.17.5 అనేది ఉంది. సో నా NodeJS వర్షన్ వచ్చేసి ఇది. మ్యాక్ యూజర్స్ ఎవరైనా ఉన్నట్లయితే NodeJS ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కోడ్ చేయాలి అనుకున్నట్లయితే విజువల్ స్టూడియో కోడ్లో అయితే చేస్తాం. మనం ఎడిటర్ అనేది కావాలి కాబట్టి సో నేను విజువల్ స్టూడియో కోడ్ అయితే నేను ఇన్స్టాల్ అయితే చేస్తాను. సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను, నేను లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో మీరు మ్యాక్ కానీ ఉన్నట్లయితే ఈ లింక్ అనేది ఇది క్లిక్ చేయండి. అండ్ విండోస్ కానీ ఉన్నట్లయితే ఇది క్లిక్ చేయండి అండ్ డౌన్లోడ్ అయితే అవుతుంది. డౌన్లోడ్ అవుతుంది, ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇది నేను మ్యాక్ ఓఎస్ కాబట్టి యూస్ చేసేది, సో ఐ విల్ గో విత్ మ్యాక్. సో దీనికి మ్యాక్ది ఇన్స్టాల్ అయితే అవుతుంది, ఇది డౌన్లోడ్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నేను మ్యాక్ అయితే ఇవ్వట్లేదు, జస్ట్ ఈ జిప్ ఫోల్డర్ ఓపెన్ చేయగానే డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఉంటుంది, దాంట్లో ఇచ్చేసేయండి. అండ్ మీకు చూపిస్తాను, నేను ఆల్రెడీ ఈ ప్యాకేజ్ అనేది, ఈ జిప్ ఫైల్ అనేది ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయితే డౌన్లోడ్ అయితే చేశాను. సో దాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది చూపిస్తాను. సో ఇంకా డైరెక్ట్గా ఇది ఓపెన్ చేసేయడమే, మీకు ఇది ఓపెన్ అయితే అవుతుంది. సో దట్స్ ఆల్. ఓకే, మ్యాక్ అయితే. అండ్ విండోస్ అయితే చూడండి, డౌన్లోడ్ ప్రాసెస్ అనేది మనకి అండర్స్టాండబుల్గానే ఉంటుంది. సో ఆ డౌన్లోడ్ అయితే చేసేయండి విజువల్ స్టూడియోకు. నేను లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఓకే ఫైన్. మనకు కావాల్సింది NodeJS అనేది అండ్ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చూసాం. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఇంకొక ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చేయాలి, విచ్ ఈజ్ యాంగులర్ CLI. సో ఇది కమాండ్ లైన్కి అయితే యూస్ చేస్తాం, అంటే యాంగులర్లో మనం కొన్ని కమాండ్స్ అయితే యూస్ చేస్తాం CLI యూస్ చేసి. సో దీనికి NPM ద్వారా యూస్ చేస్తాం. సో NPM ఆల్రెడీ మనం NodeJS అనేది ఇన్స్టాల్ అయితే చేసాం కాబట్టి NPM కమాండ్స్ అనేవి ఇస్తాం. ఏమైనా ఇన్స్టాల్ చేయాలి అనుకున్నట్లయితే, ఏదైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి అనుకున్నట్లయితే NPM యూస్ చేసి ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయితే చేస్తాం. సో NPM యూస్ చేసి ఇలాగే యాంగులర్ CLI ప్యాకేజ్ అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. అది చేసుకున్నట్లయితే మనం యాంగులర్ కాంపోనెంట్స్ ఏమైనా క్రియేట్ చేయాలి అనుకున్నా, ఏమైనా సర్వీస్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేయాలి అనుకున్నా, లేదంటే గాడ్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేయాలి అనుకున్నా, సో ఈ CLI కమాండ్స్ యూస్ చేసి మనం క్రియేట్ అయితే చేస్తాం. సో దానికి ఈ ఫ్రేమ్వర్క్లో మనం వర్క్ చేయాలి అనుకున్నట్లయితే మనం యాంగులర్ CLI అనేది
ఇంప్లిమెంట్ అయితే యాంగులర్ సిఎల్ఐ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో దేన్ని యూస్ చేసి ఎన్పిఎం యూస్ చేసి మనం యూస్ చేసుకోవాలి. సో మనం ఎన్పిఎం యూస్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ ఎన్పిఎం అనేది Node.js కానీ మీరు కానీ ఇన్స్టాల్ చేసినట్లయితే మనం ఎన్పిఎం అనేది యూస్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్పిఎం అయితే ఇస్తాను జస్ట్. సో ఎన్పిఎం అనేది 7.24.1 అనే వర్షన్తో అయితే ఉంది. అండ్ ఇప్పుడు దీని ద్వారా ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు అంటే ఎన్పిఎంఐ ఐ హోప్ మీకు ఇది కనపడుతుంది అనుకుంటున్నాను. ఐ అంటే ఇన్స్టాల్, ఐ అన్న ఇవ్వచ్చు, లేదంటే ఇన్స్టాల్ అన్న ఇచ్చేసేయచ్చు. ఎన్పిఎంఐ అండ్ యాంగులర్/CLI. ఓకే, యాంగులర్/CLI అనేది ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే ఇప్పుడు చెక్ చేయాలి అనుకున్నట్లయితే యాంగులర్ CLI వర్షన్ అనేది చెక్ చేయాలి అనుకున్నట్లయితే జస్ట్ ng-version. సో ఈ విధంగా ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీకు కనపడుతుంది కదా యాంగులర్ CLI అంటే 13.3.4 అండ్ Node.js వర్షన్ అనేది ఉంటుంది. అండ్ సమ్ అదర్ ప్యాకేజెస్ వర్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకే, సో మనం ఇప్పుడు ప్రజెంట్ యాంగులర్ 13తో అయితే వర్క్ చేయబోతున్నాం. సో లేటెస్ట్ వర్షన్. సో యాంగులర్ 13తో వర్క్ చేయాలి అనుకుంటున్నాం. అండ్ ఆల్సో వన్ థింగ్, ఇక్కడ వర్షన్ ఈజ్ నాట్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అన్నట్లయితే వర్షన్ అనేది ప్రతి 1 మంత్కి లేదా 2 మంత్స్కి అట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్ని మంత్స్కి చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఫస్ట్ ఓవరాల్గా మనం నేర్చుకోవాల్సింది, మన యాంగులర్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వర్షన్ బేస్డ్ మీద కాదు మనం నేర్చుకోవాల్సింది. చాలా వరకు కాన్సెప్ట్స్ అనేవి సిమిలర్గానే ఉంటాయి. అండ్ ఒక్కొక్క వర్షన్లో స్మాల్ అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే యాంగులర్ ఫ్రేమ్వర్క్తో ఎలా వర్క్ చేయాలి, ఒకవేళ అప్డేట్స్ వస్తే ఎలా తెలుసుకోవాలి. ఓకే, మనం దీనికి స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో మనం మెయిన్గా యాంగులర్ 13 నేర్చుకోవాలి, యాంగులర్ 10 నేర్చుకోవాలి అలాగని కాదు. ఏ వర్షన్ నేర్చుకున్నా సరే ఆ వర్షన్ తర్వాత వర్షన్స్ వచ్చేదానికి మనం ఫాస్ట్గా మూవ్ అవ్వాలి కాబట్టి సో దానికి రెడీ అవ్వాలి మనం. సో మనం మెయిన్గా ఈ యాంగులర్ సిరీస్లో కూడా మనం దాని బేస్డ్ మీద నేను ప్రిపేర్ అనేది మిమ్మల్ని చేస్తుంటాను. ఓకే, సో మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. నేను ఫుల్ ట్యుటోరియల్స్ అయితే నేను ఖచ్చితంగా మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఎవరైనా యాంగులర్గా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే లేదంటే కొత్తగా కంపెనీకి వెళ్ళి అండ్ మీ ట్రైనింగ్ పీరియడ్లో కానీ ఉన్నట్లయితే ఫ్రీగా ఈ కోర్స్ అనేది చూసి నేర్చుకోవచ్చు. మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తుంటారు కదా, చాలా ఈజీగా అయితే మీరు గెట్ ఇన్ కావచ్చు. ఓకే, యాంగులర్ CLI అనేది నేను ఇన్స్టాల్ అయితే చేశాను. సో దానికి 3 ఇన్స్టాల్ అయితే చేశాం. ఏమిటివి అంటే Node.js అనేది ఇన్స్టాల్ చేసాం, విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇన్స్టాల్ చేసాం, అండ్ యాంగులర్ CLI అనేది ఇన్స్టాల్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు యాంగులర్ ఫ్రేమ్వర్క్తో వర్క్ చేయాలి అనుకున్నట్లయితే మనం ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఒక ఫోల్డర్ బేస్డ్ మాదిరిగా ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ క్రియేట్ చేసి దాంట్లో మనం కోడ్ అనేది చేస్తూ ఉంటాం. ఓకే ఈ సెషన్లో జస్ట్ ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన దాకా చూద్దాం. నెక్స్ట్ సెషన్లో మనం యాంగులర్ స్ట్రక్చర్ అనేది, ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనం ఎక్కడ వర్క్ చేయబోతున్నాం, అండ్ కాంపోనెంట్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ రూట్ కాంపోనెంట్ విచ్ ఈజ్ యాప్ కాంపోనెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. ఓకే, నేను ప్రజెంట్ డెస్క్టాప్లోనే క్రియేట్ చేస్తున్నాను. అండ్ యాంగులర్ సిరీస్ న్యూ టెర్మినల్ ఫోల్డర్. ఓకే, అండ్ ఇక్కడ నేను ప్రాజెక్ట్ ఇప్పుడు క్రియేట్ చేస్తాను, దీంట్లో క్రియేట్ చేస్తున్నాను. సో దీంట్లో ఎలా క్రియేట్ చేస్తాను అంటే ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ ఉంటుంది. సో యాంగులర్ సిరీస్ అనే దాంట్లో ఇప్పుడు యాంగులర్ ప్రాజెక్ట్ అనేది నేను క్రియేట్ చేయబోతున్నాను. దీనికి CLI కమాండ్ అనేది ఒకటి యూస్ చేస్తాను, ng-new ప్రాజెక్ట్ నేమ్ విచ్ ఈజ్ నేను వచ్చేసి యాంగులర్ స్టార్ట్ అయితే ఇస్తున్నాను. సో దీనికి కమాండ్ వచ్చేసి ng-new యాంగులర్ స్టార్ట్. సో యాంగులర్ స్టార్ట్ అనేది మన ప్రాజెక్ట్ నేమ్, మనం మీ ఇష్టం వచ్చినట్లయితే నేమ్ అయితే ఇవ్వచ్చు. సో ng-new అనేది కమాండ్. ఓకే, ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అనుకున్నట్లయితే ng-new అనేది కమాండ్. ఓకే, అండ్ మనకి యాంగులర్లో రౌటింగ్ అనేది యూస్ చేస్తుంటాం. సో ప్రజెంట్ మనకి ఇప్పుడు రౌటింగ్ అనేది అవసరం లేదు, కాకపోతే ఫ్యూచర్లో మనం నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో మనం రౌటింగ్ మీద వర్క్ చేస్తాం కాబట్టి ప్రజెంట్ ఎస్ అయితే ఇచ్చేస్తున్నాను. ఎస్ అండ్ CSS లేదంటే SCSS, SAS, లెస్ అనేది మన స్టైలింగ్స్ కోసం యూస్ చేసేవి ఇవన్నీ. సో ప్రజెంట్ నేను CSS ఒకటే యూస్ చేస్తున్నాను. ఓకే, CSS. అండ్ దీనికి కావాల్సిన, ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన డిపెండెన్సీస్ మొత్తం ఇన్స్టాల్ అయితే అవుతాయి. సో ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఓకే గైస్, ఇన్స్టాల్ అయితే అయింది, చూద్దాం ఒకసారి.
యాంగులర్ సిరీస్, యాంగులర్ స్టార్ట్, సోర్స్, ప్రాజెక్ట్, యాప్, అసెట్స్. ఓకే, ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే అయింది. అండ్ దీని యొక్క స్ట్రక్చర్ అనేది, ఈ ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ సెషన్లో అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే గైస్, ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా సైడ్ ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా నేను పెడతాను, అండ్ మీ సైడ్ నుంచి కూడా నాకు చిన్న ఎంకరేజ్మెంట్ అయితే కావాలి, లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అండ్ వీడియోని లైక్ చేయడం. ఈ విధంగా ఈ విధంగా కానీ ఉన్నట్లయితే నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది వీడియోస్ ఇంకా మంచిగా చేయాలి అని చెప్పి. మీ సైడ్ నుంచి కూడా ఇలాంటి సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే గైస్, థ్యాంక్ యూ.